ప్రతి మనుష్యుడు దేనికో ఒకదానికి బానిసై ఉంటాడు. కొందరు సినిమాలకి బానిసై ఉంటారు, కొందరు వ్యభిచారానికి బానిసై ఉంటారు, కొందరు సెల్ ఫోన్కి బానిసై ఉంటారు, కొందరు సినిమా పాటలకు బానిసై ఉంటారు, మరికొందరు తిండి కొరకే బానిసై ఉంటారు. వినండి, ఒకసారి ఆలోచించండి. ఒకసారి నరములాడుతున్న నరమానవుడు దేనికో ఒకదానికి బానిసై ఉండాలి, బానిసై ఉంటాడు. కొంతమంది కొత్త బట్టలకే బానిసై ఉంటారు, కొంతమంది అప్పులకు బానిసై ఉంటారు. ఈరోజు నీవు ఏ బానిసపు కట్ల చేత నడిపించబడుతున్నావో, నీ బానిస కట్లు తెంపాలని, బానిస బ్రతుకులో నుంచి నీకు విడుదల కలగ చేయాలని నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవు గనుక ఆయన చేతిలోనికి రాగలిగితే, జీవము కలిగిన దేవుని చేతిలోనికి నీవు రాగలిగితే, నీ బానిస కట్లను నిశ్చయంగా నా దేవుడు తెంపుతాడు. ఆయన దగ్గర నువ్వు సమర్థవంతమైన విశ్వాసంగా నడుచుకోవాలి. ఈరోజు నువ్వు దేనికి బానిసై ఉన్నావు? పాపానికి బానిసై ఉన్నావా? అల్లరితో కూడిన ఆటపాటలకు బానిసై ఉన్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని దేనికి బానిస చేసి వ్యర్థము చేసుకుంటున్నావు?